తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. హర్యానాలో మన రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్ తో కాల్చుకొని బలన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. దళితుడిగా పుట్టడం పూరన్ తప్ప? మన దేశంలో కులమత రాజకీయాలు ఇంకెన్నాళ్ళు? పూరన్ ఆత్మహత్యపై ఆయన భార్య ఐఏఎస్ అమ్నీత్ పూరన్ కుమార్ హర్యానా సీఎం కు రాసిన లేఖలో సంచలన ఆరోపణలైతే చేశారు. అసలు పూరన్ కుమార్ ఎవరు, అతను ఎందుకు, ఎలా చనిపోయారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. హర్యానాలో ఏడీజీపీగా పనిచేస్తున్న వై పూరన్ కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్. 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన పూరన్ దాదాపు 2 దశాబ్దాల పాటు సర్వీస్ లో ఉన్నారు. ఆయన షెడ్యూల్డ్ కులానికి చెందినవారు. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఐఐఎం అహ్మదాబాద్ లో చదువుకున్నారు. నిజాయితీపరుడు, క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ పూరన్ కుమార్ తన సర్వీస్ కాలంలో పరిపాలనా పరమైన విషయాల్లో సీనియర్ అధికారులతో వివాదాల్లో చిక్కుకునేవారు. పై అధికారులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడానికి కూడా వెనకాడలేదు. అయితే పూరన్ ఆత్మహత్య చేసుకునే టైంలో అతని భార్య కూడా హర్యానా సీఎంతో గవర్నమెంట్ అఫీషియల్ జపాన్ టూర్ లో ఉన్నారు. పూరన్ చనిపోయే ముందు తన భార్యకు వాట్సాప్ మెసేజ్ చేశారు. అందులో, సారీ మై డియర్ వైఫ్, మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోతున్నాను. ఉన్నతాధికారుల వేధింపులను ఇంతకాలం భరించాను. ఇక నా వల్ల కావట్లేదు అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నా చావుతో అయినా వాళ్ళ బిహేవియర్ లో మార్పు రావాలి. దళితులు ఇబ్బందులు పడకూడదు. కష్టపడి చదువుకొని ఐపీఎస్ అయ్యాను. కానీ నా పై అధికారులు నన్ను ప్రతి క్షణం నన్ను అవమానిస్తూ నిరంతరం వేధిస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు అస్సలు వదిలిపెట్టద్దు. పిల్లని బాగా చూసుకో. నీలానే గుండె ధైర్యం నిండుగా ఉండేలా పెంచు. గుడ్ బై, లవ్ యూ అని ఉంది. ఆ మెసేజ్లు చూసిన అమ్నీత్ వెంటనే ఉలిక్కిపడి అతనికి కాల్ చేసింది. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 సార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. అప్పుడు అమ్నీత్ తన కూతురికి కాల్ చేసింది. ఆ అమ్మాయి ఇల్లంతా వెతికి బేస్మెంట్ గదిలోకి వెళ్లి చూస్తే సోఫాలో రక్తపు మడుగులతో ఉన్న పూరన్ కనిపించారు. అతని ఆత్మహత్యకి ప్రధాన ఆరోపణలు చాలానే ఉన్నాయి. కాలాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి తన కంటే కూడా చాలా ఆలస్యంగా సర్వీస్ లో ఉన్న వాళ్లకు ప్రమోషన్ లిస్ట్ లో అవకాశం ఇచ్చి తనకు మాత్రం అన్యాయం చేశారని, ప్రమోషన్లలో విపక్ష చూపారని ఆయన ప్రధానంగా ఆరోపించారు. మానసిక వేధింపులు, సెలవు నిరాకరించేవారు. తనకు సెలవు కావాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేస్తే వాటికి బదులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవారు. అతని తండ్రి చనిపోయినప్పుడు చివరి చూపు కూడా చూసుకోలేని విధంగా పూరన్ని వేధించారు. నివాసం కేటాయింపులో కూడా వివక్ష చూపారు. 2001 నుంచి సర్వీస్ లో ఉన్న తనకు పదే నివాస స్థలాలు మారుస్తూ 2 ఏళ్లకొకసారి అటు ఇటు తిప్పుతూనే వేధించారు. ఇటీవల వరకు తనకంటే జూనియర్లకు కొత్త భవనాలు కేటాయిస్తూ తనకు మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఐపీఎస్ అధికారులకు కారు కేటాయించే విషయంలోనూ ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. 25 ఏళ్ల క్రితం నుంచి సేవలందిస్తున్న తనకి చీప్ కార్, తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఆఫీసర్లకు కూడా కొత్త టొయోటా ఇన్నోవా కార్లు కేటాయించారని, ఇదే విషయంపై గత ఏడాది ఏప్రిల్లో కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోలేదని వాపోయారు. పబ్లిక్ ప్లేసుల్లో రూల్స్ ప్రకారం తనకు సీట్ కేటాయించకుండా ఎక్కడో దూరంగా సీట్లు కేటాయించి ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూశారని వాపోయారు. దసరా వేడుకలకు, దీపావళి వేడుకలకు వంటి అధికారిక కార్యక్రమాలు జరిగితే కూడా అతనికి కనీస గౌరవం లేకుండా వివక్ష చూపేవారని వివరించారు. తన గురించి అవినీతి మరకలు అంటించి అన్యాయంగా కేసులో ఇరికించడంతో ఆయన సహించలేకపోయారు. రిజర్వేషన్ ఉంది కాబట్టి నీకు ఉద్యోగం వచ్చింది అని అవమానించి మాట్లాడటం వంటివి కూడా ఆయన తట్టుకోలేకపోయారు. ఇలా పూరన్ కుమార్ ఆత్మహత్యకు ముందు మొత్తం 8 పేజీల సూసైడ్ నోట్ ను వదిలి వెళ్లారు. ఇంకా లేఖలో డీజీపీ శత్రుజిత్ కపూర్, ఎస్పీ నరేంద్ర బిజార్నియాతో సహా 8 సీనియర్ ఐపీఎస్ అధికారులు తనను కులం పేరుతో దూషించారని, మానసికంగా వేధించారని, అధికారిక దుర్వినియోగం చేస్తూ తనపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఇక పూరన్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పూరన్ కుమార్ తన భర్త ఆత్మహత్యకు కారణమైన వారి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.